బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో తెలుగులో సూపర్ గా అలరిస్తుంది. ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగులో 8 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9కు రంగం సిద్ధమవుతుంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్ లోకి ఓ ట్రెండింగ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా కోడెక్కుస్తుంది. ఆమె ఎవరో తెలుసా? ఈ మధ్య కాలంలో అలేఖ్య చిట్టి పికిల్స్ ట్రెండ్ అయింది. సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అయింది ఈ అమ్మడు. నెట్టింట అలేఖ్య చిట్టి పికిల్స్ చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో, ఒకటే ట్రోల్స్. ఎవరు చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో పచ్చళ్ళు బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ పెంచుకున్నారు. అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్స్ నోటికొచ్చిన బూతులు తిట్టడంతో ఈ అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. రేట్స్ అడిగినందుకు పిచ్చి పిచ్చిగా తిట్టడం, నోటికొచ్చినట్లు మాట్లాడడంతో ఫేమస్ అయ్యారు ఈ సిస్టర్స్. అయితే వీరిలో రమ్య మోక్ష అనే అమ్మడు మాత్రం తెగ పాపులర్ అయింది. ఈ చిన్నది తన గ్లామర్ తో పాపులర్ అయింది. హాట్ రీల్స్ తో పాపులర్ అయింది ఈ చిన్నది. ఇక ఇటీవలే ఈ చిన్నది ఓ ఈవెంట్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు వరుసగా సినిమాల్లోనూ ఛాన్స్ అందుకుంటుంది ఈ చిన్నది. ఈవెంట్ లో రమ్య కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రమ్యను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది ప్రశంసిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చింది, సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. ఇక నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతుంది అంటున్నారు నెటిజన్స్. బిగ్ బాస్ హౌస్ లోకి రమ్య ఎంట్రీ ఇవ్వడం పక్కా అంటున్నారు. మరి ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతుందేమో చూడాలి. మరోసారి కూడా బిగ్ బాస్ షోను నాగార్జునే హోస్ట్ చేస్తాడని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 కోసం నాగార్జున ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చారని, నాగ్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా షో నిర్వాహకులు తలూపారని సమాచారం. దీంతో బిగ్ బాస్ 9వ సీజన్ కు నాగార్జునే హోస్ట్ గా కంటిన్యూ అవుతారని క్లారిటీ వచ్చేసింది. అన్స్టాపబుల్ షోతో బాలయ్య యాంకర్ గా సత్తా చాటి అందరినీ అలరించడంతో నాగ్ ప్లేస్ లో బాలయ్యను తీసుకుంటారని, నాగార్జున పలు సినిమాల కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడం వల్ల ఈసారి బిగ్ బాస్ ను హోస్ట్ చేయలేదని ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు అవన్నీ పుకార్లేనని తేలింది. సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ సీజన్ 9 మొదలవునుందని తెలుస్తుంది. ప్రతి సీజన్ లో కొత్త జనాన్ని జోడిస్తూ ఆడియన్స్ ను మరింత అలరిస్తున్న బిగ్ బాస్ ఈసారి ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. కాగా బిగ్ బాస్ మొదటి సీజన్ ను ఎన్టీఆర్ మొదలు పెట్టగా రెండో సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత మూడో సీజన్ నుంచి 8వ సీజన్ వరకు నాగార్జున ఈ షోను సక్సెస్ఫుల్ గా నడిపిస్తూ వస్తున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.